నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు. క్రీస్తు మాటలు ప్రకటించాలి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా యేసు క్రీస్తు ప్రభువారి గురించి ప్రకటించాలి, సువార్త ప్రకటించాలి, చెప్పాలి. ప్రతి ఒక్కరూ కూడా మరణ పునరుద్ధారణ గురించి చెప్పాలి. ఆయన శరీరం రక్తం తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు మరణ పునరుద్ధారణ గురించి ప్రతి ఒక్కరూ కూడా చెప్పాలి. బైబిల్ గ్రంథం చెబుతున్న విషయం ఇదిగో, స్త్రీలైతే ఎలా ఉండాలని చెబుతున్నారని అంటే, ఎంట ఉండి నువ్వేం చేసుకోవాలి, నీ భర్తకు నీ పిల్లలకు వాక్యం నేర్పాలి, చెప్పాలి. నీ భర్తకు వాక్యం తెలియకపోతే నీ పవిత్ర ప్రవర్తన చూసి నువ్వు రాబట్టుకోవచ్చు అనేది నీ గ్రంథం చెబుతుంది. నువ్వు పిల్లలకు వాళ్ళు లేచినప్పుడు, పడుకునేటప్పుడు, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, త్రోవలు వెళ్ళేటప్పుడు నువ్వు వాళ్ళకి చెప్పుకోవాలి. నువ్వు వంట చేసేటప్పుడు ప్రతి ఒక్క విషయంలో నీ పిల్లలకు నేర్పుకోవాలి, నీ పిల్లలకు చెప్పుకోవాలి, నీ భర్తకు చెప్పుకోవాలి. ఈ రోజున చెప్పే స్త్రీలు ఎక్కడున్నారండి? ఈ రోజున ఆరాధనకు వెళ్ళామండి. ఆరాధనకు వెళితే అక్కడ ఇదిగో దేవుడు సేవకుడు ద్వారా ఈ వాక్యం మాట్లాడారండి. ఏమండి, ఆరాధనకు రండి, ప్రార్థనకు రండి. ఎందుకనంటే ఈ లోకం శాశ్వతం కాదండి. ఈ లోకం విడిస్తే నరకానికి వెళ్ళిపోతారండి. మనం బ్రతికేది క్రీస్తు కోసం ఈ లోకంలో బ్రతకాలండి. ఈ లోకం శాశ్వతం కాదండి. ఈ లోకంలో మనిషి కాలం 70 దాకా 80 సంవత్సరాలేనండి. ఈ లోకం విడిస్తే నరకం ఉందండి. ఆ నరకానికి వెళ్ళిపోతే మహా యాత్ర పడతారండి. వద్దండి, రాండి, మనం ఎక్కడికి వెళ్దాం? ప్రార్థనకి వెళ్దామని నువ్వు ఎప్పుడైనా నీ భర్తను పిలిచావా, చెప్పావా? నీ భర్త తప్పు చేస్తుంటే నువ్వు చూస్తూనే అలాగే ఉంటున్నావు అని అంటే, ఒకసారి నీ భర్త మీద నీకు ప్రేమ ఉందా? అంటే నీ భర్త ఎక్కడ నరకంలో ఉన్నా పర్లా, కాలిపోతున్నా పర్లా, బాధపడుతున్నా పర్లా, ఎలా ఉన్నా పర్లా, నువ్వు మాత్రం హ్యాపీగా ఇక్కడ మందిరానికి వెళ్ళాలి. ఈ లోకం విడిచినప్పుడు దేవునితో పాటు పరలోకాల్లో ఉండాలి. అక్కడ ఈ లోకంలో నీ భర్త ఏమో తాగి రోడ్ల మీద బొర్లి నానా యాతన, బాధ అవన్నీ పడతారు. ఈ లోకం విడిస్తే నరకానికి వెళ్ళిపోతారు. సరే ఆలోచించండి. వెయ్యాలండి, అడుగులు వేయాలి. ఎవరి కోసం వేయాలి? క్రీస్తు కోసం అడుగులు వెయ్యాలి, అడుగులు వెయ్యాలి, పరిగెత్తాలి క్రీస్తు కోసం. ఇదిగో నా పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చాను. నాకు పరలోకంలో ఏముంది? జీవ కిరీటం అక్కడ నాకు ఉంది. నేను నా పనిని నేను సంపూర్తి చేసిన అపోస్తలుడైన పౌలుగా చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ముందే చెప్పారు, ఏమని? తండ్రి, చేయుటకు నువ్వు నాకిచ్చిన పని నేను ఏం చేశాను? ఈ లోకంలో సంపూర్తిగా చేశాను, నీ చిత్తమును నేను నెరవేర్చాను అని చెప్తాను. మనందరి కోసం యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి శిలువలో తన ప్రాణాన్ని పెట్టారండి. ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచిన పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.